ఈ రోజులలో క్యాన్సర్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా నోటి క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయి. దీనికి కారణం వక్క. మన భారతదేశంలో వక్క తినటం అనేది ఒక సామాజిక అలవాటు కింద మారిపోయింది. దీనివల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్న సంగతి మీకు తెలుసా? వక్కలో ఉండేటువంటి రసాయనాలు మెదడుని ఉత్తేజితం చేసి వ్యసనంగా మార్చేస్తాయి. ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? నోరు పూర్తిగా తెరవలేకపోవటం అనేది ఒక తీవ్రమైన అనారోగ్యపు లక్షణం. దీనికి వక్కకు ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలుసా? వక్క అనేది కేవలం నోటికి రుచికి సంబంధించిన పదార్థం కాదు. ఇది ప్రాణాలు తీసే నిశ్శబ్ద హంతకి అని శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. ఈ అలవాటు వల్ల కలిగేటువంటి అనర్థాలు, దాని నుంచి విముక్తి పొందేటువంటి మార్గాలు, వీటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి చాలా మందికి ఇది అలవాటు కింద మారిపోయింది. నోటి క్యాన్సర్స్కి ప్రధాన కారణమైన ఈ వక్క. ఈ ప్రాణాంతక అలవాటుని ఎలా వదిలేయాలి? అసలు ఎంత మొత్తాల్లో తింటే సేఫ్, ఎంత మొత్తాల్లో దీన్ని తింటే అన్సేఫ్, ఇది తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే నోటి క్యాన్సర్కి సంబంధించిన ప్రధాన లక్షణాలు, వీటిని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో నోటి దుర్వాసన తగ్గించుకోవటానికో, లేకపోతే జస్ట్ లైక్ దట్ తోచకనో కొంతమంది దీనికి అలవాటు అవుతూ ఉంటారు. అయితే ఇది ఆ తర్వాత వ్యసనం కింద మారి దీనికి సంబంధించి ప్రాణాలని హరించేటువంటి అంత స్థాయిలో ఇది పెరిగిపోతుంది. ఈ ముఖ్యాంశాన్ని మీరు తెలుసుకోవాలి. భారతదేశంలో నోటి క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి వాళ్ళలో దాదాపు 50% మందికి వక్క తినే అలవాటు ఉంది అని గణాంకాలు చెప్తున్నాయి. మన దేశంలో శుభకార్యాల నుంచి నిత్య జీవితం వరకు వక్క అనేది విడదీయలేని భాగమైపోయింది. ఆయుర్వేద ప్రకారంగా దీన్ని పోగ అంటారు. అతిగా వక్క సేవించడం వల్ల వాతం అనేది పెరుగుతుంది. ఇది నోటి కణజాలాన్ని గట్టిగా మార్చి క్యాన్సర్ లాంటి వ్యాధికి దారితీస్తుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అసలు వక్క అంటే ఏమిటి? ఇది ముందు తెలుసుకోవాలి. వక్క అనేది అరెక కెటచు అనే చెట్టు నుంచి లభించే ఒక గింజ. దీన్ని ఇంగ్లీష్ భాషలో అరెక నట్ అని పిలుస్తారు. మన దేశంలో దీన్ని సుపారి లేదా పోక చెక్క ఇలాంటి పేరుతో కూడా పిలుస్తారు. చాలామంది దీన్ని పొగాకుతో కలిపి కానీ లేదా విడిగా కానీ తింటూ ఉంటారు. వక్క అనేది సహజమైన పదార్థం అయినప్పటికీ దీనిలో ఉండే రసాయనాలు శరీరానికి తీవ్రమైన నష్టం కలిగజేస్తాయి. అయితే మరి ఇది వ్యసనంగా మారే తీరేమిటి? ఇది మెయిన్గా తెలుసుకోవాలి. వక్క తిన్నప్పుడు మెదడులో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. దీనికి ప్రధాన కారణం అందులో ఉండేటువంటి ఆరకోలిన్ అనేటువంటి ఒక రసాయనం. ఇది ఆ నర్వ్స్ అంటే నరాల వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరగటంతో పాటుగా ఫోకస్ అంటే ఏకాగ్రత పెరిగినట్టుగా అనిపిస్తుంది తాత్కాలికంగా. ఈ తాత్కాలిక అనుభూతి కోసం చాలామంది దీన్ని పదే పదే వక్క తింటూ దానికి బానిసల కింద మారుతున్నారు. ఈ వ్యసనం అనేది సిగరెట్టు అలాగే మద్యంలాగా ప్రమాదకరమైంది. అయితే ప్రధానంగా మనం డిస్కస్ చేసేది నోటి ఆరోగ్యం పైన ఈ వక్క ప్రభావం ఏమిటి? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వక్క నమలటం వల్ల నోటి లోపల కణజాలం దెబ్బతింటుంది. ఇది ఆ నోటి కండరాల్ని గట్టిగా మార్చేస్తుంది. దీని వైద్య పరిభాషలో ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే గట్టి పట్టడం అంటారు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు నోరు పూర్తిగా తెలవలేరు. అంటే మెయిన్గా ఇలా 4 వేళ్ళు కనుక నోటి లోపలికి పెట్టలేకపోతే నోరు క్రమక్రమంగా ఫైబ్రోసిస్లోకి మారుతుందని అర్థం. కారంగా ఉండేటువంటి పదార్థాలు తిన్నప్పుడు నోరు మంటగా అనిపిస్తుంది. ఇది క్యాన్సర్ రావడానికి ముందు కనిపించేటువంటి ప్రధాన లక్షణం. ఇక క్యాన్సర్ కారక పదార్థం ఏమిటి? ఇది మెయిన్గా తెలుసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వక్కని మొదటి శ్రేణి క్యాన్సర్ కారకం అంటే కార్సినోజన్గా ఐడెంటిఫై చేసింది. వక్కను నమిలేటప్పుడు విడుదలయ్యేటటువంటి ఆ నైట్రోసమైన్స్ కణాల్లోని DNA పైన దాడి చేస్తాయి. దీనివల్ల కణాలు అసాధారణంగా పెరిగి క్యాన్సర్ గడ్డల కింద మారతాయి. పొగాకు కలపకపోయినప్పటికీ వక్క మాత్రమే తిన్నప్పటికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా భారతదేశంలో దీని తీవ్రత చూస్తే భయం వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ కేసులు భారతదేశంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. యంగ్స్టర్స్లో కూడా ఈ సమస్య పెరగటం ఆందోళన కలిగించే విషయం. చిన్న చిన్న ప్యాకెట్లో దొరికేటటువంటి సుపారీ ఉత్పత్తులు యంగ్స్టర్స్ని, విద్యార్థులను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అయితే దీనికి కాంప్లిమెంట్ చేసేటువంటి కొన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి. వక్క అలవాటు ఉన్నవాళ్ళు వెంటనే దాన్ని మానుకోవటం మొదటి చికిత్స. నోట్లో తెల్లటి మచ్చలు లేదా ఎర్రటి మచ్చలు కనిపిస్తే అప్రమత్తం అవ్వాలి. కణజాలం గట్టిపడినప్పుడు మామూలుగా దానికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అంతవరకు తీసుకురాకూడదు. వ్యాధి ముదిరితే ఇక రేడియేషన్స్ లాంటివి చేస్తారు. ఏదైనా ఒరిజినాలిటీని తీసుకురాదు.
కాబట్టి ప్రారంభ దశలో దీన్ని గుర్తించడం, పూర్తి ఆరోగ్యాన్ని పొందడం అనేది చాలా ముఖ్యం. దీనికి కొన్ని గృహ వైద్యాలు మీకు సహాయపడతాయి. మెయిన్గా ఈ గృహ చికిత్సల్ని మీరు ఒక ప్రథమ చికిత్సలాగా వాడుకుంటే కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది ఈ సమస్య. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది పసుపు నీరు. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో అర చెంచాడు పసుపు కలిపి రోజుకి 2 సార్లు పుక్కిలించాలి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనేది నోట్లో ఉండే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. తర్వాత కవల గండోషాలు, నువ్వుల నూనెతో చేసేటటువంటి ఈ పుక్కిలింతలు. ఉదయాన్నే ఒక చెంచా నువ్వుల నూనె నోట్లో పోసుకొని 5 నిమిషాల పాటు పుక్కిలించాలి. దీన్ని ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఇది నోట్లో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది, అలాగే దంతాలని దృఢంగా మార్చుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తేనె పసుపు తాలూకు కాంబినేషన్. నోట్లో పుండు లాంటివి ఉన్నప్పుడు తేనె పసుపు కలిపినటువంటి మిశ్రమాన్ని రాయాలి. ఇది గాయాలను త్వరగా మాన్చుతుంది. అలాగే రోజుకి 2 లేదా 3 సార్లు అవసరాన్ని బట్టి దీన్ని చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ సమస్య ఇలాగే ఉంటే మాత్రం దీనికి ఆయుర్వేద చికిత్స అనేది అవసరం అవుతుంది. ఆయుర్వేదంలో నిదాన పరివర్జన అనేది మొదటి మెట్టు. దీనికి కారణమైన ఒక్కని పూర్తిగా వదిలేయాలి. దీని తర్వాత శమన చికిత్స ద్వారా ఈ దోషాన్ని సమతుల్యం చేయటం అనేది జరుగుతుంది. నోటి కణజాలాన్ని మెరుగుపరచడానికి శోధన చికిత్సలు కూడా అవసరం అవుతాయి. ఆహారంలో వైటమిన్ ఏ ఉండేటువంటి పదార్థాలను చేర్చుకోవడం వల్ల కణాల తాలూకు పునరుద్ధరణ అంటే రీజువనేషన్ అనేది వేగంగా జరుగుతుంది. రసాయన చికిత్స ద్వారా శరీరాన్ని శక్తివంతం చేయడం అనేది జరుగుతుంది. దీనికి సహాయపడేటువంటి కొన్ని మూలిక మిశ్రమాలు ఉన్నాయి. వీటిని మీరు వాడుకోవచ్చు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది త్రిఫల కషాయం గురించి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ పొడుల్ని సమానంగా తీసుకోవాలి. దీన్ని నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయంతో రోజుకి 3 సార్లు నోరు శుభ్రం చేసుకోవాలి. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అతి మధురం పొడి, ఎస్టి మధు అంటారు. దీన్ని నీటితో కలిపి పేస్ట్లా చేయాలి. దీన్ని నోటి లోపల అప్లై చేసి మసాజ్ చేసుకుంటే గట్టిపడిన కండరాలు మెత్తబడతాయి. రోజుకి 10 గ్రాముల ఈ పొడిని వాడటం మంచిది. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది తులసి ఆకుల గురించి. ప్రతిరోజు కూడా 5 తులసి ఆకుని నమలటం వల్ల నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా నశిస్తుంది. తులసిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటాయి. ఇక ఈ సమస్య ఇలాగే తీవ్రంగా ఉంటే మాత్రం దీనికి మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముందుగా మేము ఎంచుకునేది చాలా అందరికీ సరిపోయేది ఏంటంటే కదిరాది వటి. ఇది నోటి వ్యాధులని తగ్గించే అద్భుతమైన ఔషధం. రోజుకి 2 లేదా 3 మాత్రలు నోట్లో ఉంచుకొని చప్పరించాలి. ఇది అచ్చిగుళ్ళ వాపు, నోటిపుండ్లు, దుర్వాసనని తగ్గిస్తుంది. అలాగే మరొకటి ఇరిమేదాది తైలం. ఈ తైలాన్ని నోటి లోపల యాక్షనల్గా రాయటానికి ఉపయోగిస్తాం. దీన్ని వేలుతోటి చిగుళ్ళు బుగ్గుల లోపల అప్లై చేసి మసాజ్ చేయమని సజెస్ట్ చేస్తుంటాం. ఇది కణజాలాలు గట్టిపడకుండా నివారిస్తుంది. రోజుకి 2 సార్లు 10 నిమిషాల పాటు దీన్ని వాడాల్సి ఉంటుంది. అలాగే జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కూడా అవసరం. దానికి ఆరోగ్యవర్ధిని బట్టి అనే మాత్రను సెలెక్ట్ చేసుకుంటాం. శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటికి పంపడానికి తోడ్పడుతుంది. రోజుకి 2 మాత్రల చొప్పున గోరువెచ్చని నీళ్లతోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాలేయం పనితీరుని మెరుగుపరుస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. వక్క వినియోగం అనేది నోటి క్యాన్సర్కి దారితీసే ఒక ప్రాణాంతకమైన అలవాటు. దీనివల్ల కలిగేటువంటి ఆరోగ్య నష్టాన్ని గుర్తించి వెంటనే దీనికి దూరంగా ఉండటం చాలా అవసరం. క్రమం తప్పకుండా నోటి పరీక్షలు చేయించుకోవటం, అలాగే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లే రేపటి ఆనందానికి పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.